ఒక ఊరిలో నలుగురు స్నేహితులున్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర విద్యలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి వారి అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జతచేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల విద్యను నేర్చుకున్నాడు. నాలుగోవాడు ప్రాణం పోసే విద్యను నేర్చుకున్నాడు. ఈ నలుగురు నాలుగు దివ్యశక్తులను పొంది గురువుగారి వద్ద సెలవు తీసుకొని వారి ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి దారి వెంట పోవలసి వచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలైన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహంని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది క్రూర జంతువు, దీన్ని బతికించితే అది మనల్ని చంపుతుంది అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు, మనం దీన్ని బతికించాము కాబట్టి మనల్ని ఏం చేయదు అని పని ప్రారంభించారు. ఈ సింహమును బ్రతికించితే అది మనల్ని చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి ప్రక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. రెండోవాడు గాయాలు మానేలా చేశాడు. మూడవ వాడికి వచ్చిన రక్త ప్రసరణను కలుగజేశాడు. ఇప్పుడు నాలుగవ వాడు వంతు వచ్చింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోశాడు. ఫలితముగా మరలా ప్రాణం వచ్చిన ఆ సింహం ఆ ముగ్గురుపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టుపైకి ఎక్కిన వాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు. నీతి: తెలివిలేని బలం, విద్య అనర్థాలు